దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి విగ్రహారాధన అంటే ఏమిటి? అసలు విగ్రహారాధన ఈ భూమి మీదికి ఎలా వచ్చింది? అది ఎలాగు మొదలైంది? అన్య దేవతలు అంటే ఏమిటి? ఇతర దేవతలు అనేటివి ఎలాగున ప్రజలకు పరిచయమయ్యాయి? ఈ సంగతులను మనము ఒక్కొక్కటిగా ఈ దినము నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో మొదటగా మనుషులు గ్రహనామ స్మరణ చేస్తూ ఉండేటువంటి వారని గ్రంథము చదివిన ప్రతి ఒక్కరికి ఇది పరిచయమైనటువంటి సందర్భం. గ్రహనామ స్మరణ అనగా రాజుల గ్రంథాలలో మీరు పరిశీలనగా చూసినప్పుడు మిద్దెల మీద ఆకాశములో ఉండేటువంటి సమూహములకు బలిపీఠములు కట్టినటువంటి లేదా వారు అక్కడ ప్రార్థన చేయటానికి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి సందర్భము మనము చదువుతూ ఉంటాం. అలాగున మనుషులు గ్రహనామ స్మరణ చేస్తూ వాటిని పదే పదే స్మరిస్తూ ఈ విధంగా దేవుని స్మరించవలసినటువంటి పెదవులు గ్రహనామ స్మరణ చేస్తూ ఉన్న కారణము చేత దేవుడు వారిని ఆ గ్రహనామ స్మరణ నుంచి విడిపించవలనని బాగా గుర్తుంచుకోండి. పాపములో నుంచి ప్రజలను ఏ విధంగా విడిపించాలని దేవుడు అనుకుంటున్నాడో ఈ పాపపు పెదవులు కలిగినటువంటి అనగా గ్రహనామ స్మరణ చేస్తూ అపవిత్రముగా మారుతున్నటువంటి వాటిని మాన్పించవలనని ప్రభువు మొదటగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆ గ్రహనామ స్మరణ మానుకోలేని మానవులు మరింతగా ముందుకు వచ్చి గ్రహముల యొక్క రూపాలను ఈ భూమిపైన ప్రతిరూపాలుగా చెక్కడం ప్రారంభించారు. జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథానికి విలువనిచ్చి తల వంచి వాక్య ప్రకారము తమ బ్రతుకులను మార్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో వారు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఆ గ్రహనామ స్మరణ మానుకోలేని మానవులు వాటి రూపాలను ఈ భూమిపైన ప్రతిరూపాలుగా చెక్కడం ప్రారంభించారు. పోతపోసే విగ్రహాలు చేసుకున్నారు. అందుకొరకు వారు మట్టి విగ్రహాలు, అలాగే చెక్కడపు విగ్రహం అనగా చెక్క అంటే మరానులతో విగ్రహాలు అనగా కర్ర విగ్రహాలు, ఆ తర్వాత రాళ్లతో విగ్రహాలు అనగా మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలు, రాళ్ళ బొమ్మలు, అలాగే రాగి బొమ్మలు లేదా వెండి బొమ్మలు, ఈ విధంగా కంచుతో కూడుకున్నటువంటి బొమ్మలు, ఆ తర్వాత బంగారుతో కూడా ఈ విధంగా వాటి రూపాలను విగ్రహాలుగా చేశారు. విగ్రహము అంటే అదే అర్థం. ఈ గ్రహాన్ని విగ్రహం అనగా ఇంకా విశిష్టంగా ఎక్కడో ఆకాశములో వాటిని మేము ఆరాధించటము కాదు, స్తుతించటము కాదు, స్మరించటము కాదు, వాటిని మా ఎదుట నిలుపుకుంటాము అని విగ్రహాలను వారు ప్రతిష్ఠించారు. చూశారా? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు వద్దని చెప్పిన వాటిని వారు విశిష్టంగా మరి ఎక్కువగా తలంచడము, వాటిని మరువక మరి ఎక్కువగా సేవించడము, అనుసరించడము ఆనాటి ప్రజలు చేశారు. ఈరోజు క్రైస్తవులు ఏమి చేస్తున్నారో జాగ్రత్తగా క్రైస్తవ సమాజము ఆలోచించాలి. వాటి పేరు కూడా ఉచ్చరించకూడదు అని దేవుడు ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనంలో సెలవిచ్చాడు. అక్కడే రాయబడినటువంటి మాట ఉంది చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయము 13వ వచనంలో చదువుతున్నాం. వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు అన్నాడు ఆయన. వేరొక దేవుడు అంటే ఈ రోజుల్లో ఉన్న ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతపు దేవుళ్ళ పేరు తెలుసు, కానీ పురాతన కాలములో సృష్టి ఆరంభములో ఉన్నటువంటి మనుషులు వేరొక దేవుడు అనగా
ఆకాశమందున్నటువంటి గ్రహాలనే వారు దేవతలుగా చేసుకున్నారనే సత్యం బైబిల్ చెప్తుంది. దానినే ఈరోజు క్రైస్తవులు మానాలి అని నేటికి కూడా పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉన్నాడు. మరి వేరొక దేవతలు అంటే ఏమిటి అని మనం చూసినప్పుడు అవి అన్య దేవతలు అనగా ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2వ వచనములో దేవుడే సెలవిస్తున్నాడు. వేరొక దేవతలు అనగా ఇతర దేవతలు అనగా ఏంటివి అని దేవుని గ్రంథమే సాక్ష్యమిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 2వ వచనములో అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలో మరి దేనికైనను అనే మాట చూస్తున్నాం. అనగా ఆకాశంలో ఏమున్నాయి? సూర్యుడు మొదటగా, తర్వాత చంద్రుడు, ఆ తర్వాత అంగారకుడు. ఈ అంగారకునే మరి ఒక భాషలో కుజుడు అంటారు, ఇంకొక భాషలో మంగళుడు అంటారు. ఈ సూర్యుని, చంద్రుని, అంగారకుని, బుధుని, గురుని, శుక్రుని, శని ఈ 7 యొక్క గ్రహాలను ప్రతిష్టంగా వీటిని తీసుకొని వీటి పేరుల మీద ప్రజలు విగ్రహాలను చేసి దేవుడు ఏర్పరిచినటువంటి దినములలో 7 దినములకు వీటి పేరులను ఆపాదించి పిలవడం నేర్చుకున్నారు. అనగా ప్రతిరోజు వాటిని స్మరించవలనటువంటి ఆశ ప్రజలలో నెరవేర్చుకున్నారు. కానీ ఈరోజు క్రైస్తవులు వీటిని ఉచ్చరింపకూడదు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అలాగనే ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 2వ వచనములో మీరు చదివినట్టుగా న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనములో కూడా చూస్తే వీటిని బయలుదేవతలు అని పిలవడం జరుగుతున్నది. వీటిని బయలుదేవతలు. ఏదైతే ఈ ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము అని ప్రజలు స్మరిస్తూ ఉన్నారో ఇవి వారు విశ్వసించిన దేవతల అనగా గ్రహముల యొక్క పేర్లు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. వారు విశ్వసిస్తున్నటువంటి వారి ఆకాశ దేవతలు అని మీరు మొదట అనగా క్రైస్తవులైనటువంటి వారు తెలుసుకోవాలి. ఈ ఆకాశము నుండి వారు ఈ భూమిపైన వెలిసినారని ఆ ప్రజలు నమ్ముతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, అక్కడి నుంచి వారు భూమి మీదికి దిగి వస్తుంటారు అని కూడా నమ్ముతారు. ఇప్పటికి కూడా వారు భూమిపైకి మానవ రూపంలో దిగి వచ్చి మన మధ్యన వారు మనల్ని ఆశీర్వదించి వెళుతుంటారు, మనకు సహాయం చేయడానికి వస్తుంటారు ఈ దేవతలు అని సామాన్య జనులు లేదా దేవుని ఎరగని ప్రజలు ఈనాటికి విశ్వసిస్తుంటారు, నమ్ముతుంటారు. అదే సందర్భమే మనము అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనములో స్పష్టంగా చూడొచ్చు. అలాగునే అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 39వ లేదా 35వ వచనము మీరు చదివినప్పుడు తేటగా అర్థమవుతుంది. మరలా చెబుతున్నాను, అధ్యాయాలు చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనము. ఇక్కడ ద్రుపది అనేటువంటి ఆయన పాదముల యొద్ద నుండి పడినటువంటి ఏదైతే రాయి ఉందో అనగా మూర్తి ఉందో, ఆ విగ్రహం ఉందో, ఆ విగ్రహము అనగా మీరు ఇక్కడ బాగా చదివినప్పుడు ద్రుపది అనగా అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే బృహస్పతి అని రాయబడి ఉంటుంది. ద్రుపది అనగా బృహస్పతి అంటే గురువారం యొక్క పేరు, లేదా దీని గురువారం దేవుడు అనొచ్చు. ఈ బృహస్పతికి అక్కడ గుడి కట్టబడి పూజారిని పెట్టబడి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి గురువారము ఆ గుడికి వెళుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం అపోస్తల కార్యముల గ్రంథంలో చూస్తాము. పౌలు బర్నబాలు ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక స్వస్థతను చేస్తే ఈ బుధవారము దేవుడు తర్వాత గురువారము దేవుడు మనుషుల రూపములో మన మధ్యకు వచ్చినారని చెప్పి వారికి పూలదండలు వేసి ఎద్దులను తీసుకొని వచ్చి బలి అర్పించవలనని ఆ పట్టణం అంతా ఎదురు చూసింది. దీనిని అపోస్తలుడైనటువంటి పౌలు ఎదిరించి మాట్లాడాడు. అవును ప్రభునందు ప్రియులారా, అందుకే ఈరోజు ఫలానా రోజు అని ఆ దేవతల పేరున ప్రార్థనలు చేసే క్రైస్తవులు వాటిని మానాలి. ఇది బుధవారమని, ఇది గురువారమని, ఇది శుక్రవారమని మీ హృదయములో విశ్వసించటం మానాలి. ఎప్పుడైతే ఆ వారాలకు ఆధారాలు లేవని, అవి తప్పు అని, అవి కేవలం గ్రహాలు ఉన్నవి, అవి దేవుడు చేసినవి మాత్రమే తప్ప అవి ఈ భూమిపైన వారాలుగా మన మధ్యకు రావు అని
ఏ క్రైస్తవుడైతే విశ్వసిస్తాడో అతని ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. మరొకసారి బైబిల్ చెబుతున్నటువంటి మాటను గట్టిగా నొక్కించి చెబుతున్నాను. ఈ వారాలు వస్తవి మన మధ్యన ఉన్నవి, అవి నడుస్తున్నవి అని ఎవరైతే విశ్వసిస్తారో ఆ క్రైస్తవుని యొక్క ప్రార్థన తన పెదవులను దాటి తన నొసటి వరకు కూడా వెళ్ళదు. ఇంకా ఆకాశానికి ఏమి వెళుతుంది? ఒకసారి మీరే ఆలోచించాలి. కానీ ఎప్పుడైతే వీటిని తన హృదయములో నుంచి తొలగించి వేసి, అవి కేవలము మనుషులు ఏర్పరచుకున్నవే తప్ప నా దేవుడు ఏర్పరచనివి అని విశ్వసిస్తాడో ఆ రోజు అతని ప్రార్థన ఆకాశానికి చేరుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మీరు చదివితే ఈ మాట తేటగా అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా అని చూస్తున్నాం. యెహోవాను సేవింపవలనని అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఆయన ప్రజలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయేను అని చూస్తున్నాం. చూసారా ఎంత తేటగా దేవుడు తన గ్రంథమందు రాయించాడో. ఎప్పుడైతే వారు వీటిని స్మరిస్తూ ఉన్నారో అన్ని రోజులు దేవుడు వారి మధ్యన ఎలాంటి కార్యము చేయలేదు. కానీ ఎప్పుడైతే వారు యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను అనగా ఇలాంటి వాటిని తొలగించి పాడేశారో వెంటనే ఆయన ఆత్మ చూడండి ఇక్కడ ఆయన ప్రజలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయింది అన్నాడు. మరి అంతవరకు ఎందుకు సహించాడు అంటే వారి హృదయాలలో ఈ గ్రహనామ స్మరణనే ఉన్నది గనుక. ఎప్పుడైతే వాటిని తొలగించారో అప్పుడు వారి ప్రార్థన దేవుడు విన్నాడు. కనుక ఈ రోజుల్లో కూడా ఒకసారి మనం గమనించినప్పుడు విగ్రహాలు తమ హృదయాలలో ఉన్నాయా లేదా అనంటే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనములో దేవుడు సెలవిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు తెలుసుకోవాలి. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని, చూస్తున్నారా ఏం చేస్తున్నారంట? తమ హృదయాలలో విగ్రహాలను నిలుపుకున్నారు. ఇప్పుడు బయట లేవు, అందరికీ విగ్రహాలు బయట లేవు, గుళ్ళులో లేవు. ఇప్పుడు ఎక్కడున్నాయి తెలుసా? ప్రతి వాడి మనస్సులో ఉన్నాయి, ప్రతి వాడి హృదయములో ఉన్నాయి. అవి ఉన్నవి కనుకనే దేవుడు వారి ప్రార్థనలు వింటలేడు. యేసు క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ ప్రజలారా, మీ హృదయాలలో కూడా ఇంకా మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం అనేటువంటి ఈ విగ్రహాలు మీ హృదయాలలో ఉన్నావేమో, మీ మనస్సులో ఉన్నావేమో. మీ మనస్సులో అవి కానవుంటే, వాటిని తొలగించకపోతే, వాటిని మీరు దూరము చేయకపోతే మీ ప్రార్థన కూడా దేవుడు వినడు. వినకపోగా మీకు శిక్ష అని యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనము నుంచి ఒక్కసారి మీరు 8వ వచనము చివరి భాగం వరకు చదివితే అర్థమవుతుంది. అనగా కేవలం 5 వచనాలు చదవండి. 3వ వచనం నుంచి అనగా 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. ఈ 8 వచనాలు మీరు జాగ్రత్తగా 1కి 10 సార్లు చదవండి. మేము మంగళవారం అని, బుధవారం అని, గురువారం అని వాటిని అనుకునేంత మాత్రాన, విశ్వసించినంత మాత్రాన దేవుడు మా ప్రార్థన వినడా అంటే వినడు. వినడు కాక వినడు. వినడకు మాత్రమే కాదు, వినకపోవడం మాత్రమే కాదు, ఆయన అలాగున ప్రార్థన చేసేటానికి వచ్చే వారికి ఏం సెలవిస్తున్నాడో చూడండి. ఏం సెలవిస్తున్నాడో చూడండి. అభ్యంతరము తమ ఎదుట పెట్టుకొని మరలా మీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా అంటున్నాడు. అనగా ఎవరైతే ఆయన యొద్దకు విచారణ చేయాలని వస్తున్నారుగా, ప్రార్థన చేయటానికి లేదా స్తుతించడానికి వస్తున్నారో అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే, వీడు ఉదయము లేచింది మొదలుకొని ఈ వారాలను నమ్ముతూ అనగా గ్రహనామాలను స్మరిస్తూ వాటినే విశ్వసిస్తూ తన మనస్సులో వాటిని నింపుకొని మళ్ళా నా యొద్దకు ప్రార్థన చేయడానికి రావచ్చా, నా యొద్ద ఇలాగన విచారణ చేయొచ్చా అని దేవుడు అక్కడ ప్రశ్న వేశాడు. ఈ రోజుల్లో చాలామంది మాకు వారాలు ముఖ్యం కాదు, ప్రార్థన ముఖ్యం, ఆయనను ఆరాధించడం ముఖ్యం, ఆయన స్తుతించడం ముఖ్యం, అది మంగళవారం అయితేమి, ఆదివారం అయితేమి, శుక్రవారం అయితేమి, సోమవారం అయితేమి అని కొన్ని రకాలుగా
దేవుని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ వారి మందిరాలలో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఏదో ఒక గ్రహనామానికి వారు నిబంధన చేసుకొని ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ఏదో ఒక గ్రహనామానికి వారు నిబంధన చేసుకొని ఆ వారము ఎక్కడున్నా సరే ఆ మందిరములో వారు ఆ కూడికను ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 గ్రహనామాలలో ఏదానికో ఒకదానికి వారు నిబంధన చేసుకొని ఉంటారని గ్రంథం సెలవిస్తుంది. అలాంటి నిబంధన చేసుకోకూడదని నిర్గమకాండం 23వ అధ్యాయం 32వ వచనము, అలాగే నిర్గమకాండం 34వ అధ్యాయం 12వ వచనము మనకు గ్రంథము సెలవిస్తుంది. అలాగున నిబంధననే కూడా చేసుకోకూడదు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని పిలుపుకు విధేయులైన వారలారా, దేవుని గ్రంథ ప్రకారము బ్రతకవలననే మనస్సు మీలో ఉంటే, మీ మనసులో ఇప్పటికే తావు చేసుకున్న ఈ 7 గ్రహనామాలను మీ ఎదుటలో లేదా మీ మనస్సులో నుంచి తీసివేయండి. మరొకసారి సెలవిస్తున్నాను. ప్రభుత్వ కార్యాల నిమిత్తము, ప్రభుత్వ అధికారుల యొద్ద, ప్రజల యొద్ద మీరు వాటిని స్మరించిన తప్పు లేదు. కానీ దేవదేవుని ఎదుట వెళ్ళి, ప్రభువా ఈ శుక్రవారం నాడు నీ సన్నిధిలో మేమున్నాం, ఉపవాసానికి లేదా ఇంకొక దానికి మీరు సహాయం చేసినారంటూ, లేదా ఇగో ప్రభువా ఈ ఆదివారం నీ సన్నిధికి వచ్చినామంటూ, లేదా ప్రభువా ఈ బుధవారము మేము నీ సన్నిధిలో, ఇలాగున వారాల యొక్క పేరుల చేత అనగా గ్రహనామ స్మరణ చేత ఆయన సన్నిధిన చేరే ఏ ఒక్కడు కూడా ఆయనకు ఇష్టుడు కాడు. ఇది గ్రంథం సెలవిస్తున్నటువంటి సాక్ష్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీకు మరొకసారి శ్రద్ధగా దేవుని నామమున తెలుపుతున్నాను. ఇతర దేవతలను నమ్మడము అనగా వాటిని అనుసరించడము మీరు మానండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. గ్రహనామ ఉచ్చారణ మానండి. మరొకసారి మరికొన్ని మాటల చేత లేదా దేవుని వాక్యము చేత మీ మధ్యకు నేను రావటానికి మీరందరూ ప్రార్థన చేయండి. ఈ వీడియోను మరికొంతమందికి, దేవుని విశ్వసించే ప్రజలకు షేర్ చేయండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.